ఆ! చల్లగా ఉంది. చాలా చాలా చల్లగా ఉంది. కానీ కొన్ని చిక్కుడుకాయలున్నాయి. ఆ చిక్కుడుకాయలన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. వాటితోటి ఒక స్నాక్ ఐటెమ్ చేసి చూయించబోతున్నాను. ఇన్ని తయారయ్యాయన్నమాట. ఇదిగోండి కూరగాయలు ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ చూసారా ఇలా నీళ్ళగా ఉంది. ఇదంతా చలికి ఇలా తయారైపోతాయి అన్నమాట. ఈ చలి తగలని చోట కూరగాయలు ఇలా ఉంటాయి. ఇక అయిపోయాయి కూరగాయలు. సో ఇన్ని మీకు చూపించడానికి, చిక్కుడుకాయ స్నాక్ చూపించడానికి ఇన్ని హార్వెస్ట్ చేశాను. పాండి ఇప్పుడు ఎలా చేయొచ్చు స్నాక్ ఐటెం మీ అందరికీ చూపించబోతున్నాను. మరి బయట విపరీతమైన చల్లటి గాలులు అయితే ఉన్నాయి. సో చిక్కుడుకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోండి సీజన్లో, మనకి ఈ స్నాక్ ఐటెం చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. అండ్ చిక్కుడుకాయలు చాలా హెల్తీ కూడా తినడానికి. ఇవన్నీ కాస్త లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు. నేను ఒక పిరికెడు చిక్కుడుకాయలు కోసుకొచ్చాను మీకు చూపించడానికని. చిక్కుడుకాయని ఇలా ఫైబర్ తీసేయాలి. ఇలా తీయకపోతే ఏమవుతుందంటే మనము అలానే వండేస్తే ఆ నార అనేది ఏదైతే పీచు ఉంటుందో అది కూరలో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది అలా పంటి కింద తగలడం అంత టేస్ట్ అనిపించదు. సో చిక్కుడుకాయలన్నీ ఇలా ఒలిచేసుకున్నాను కదా, మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఫ్రాస్ట్ వెజిటేబుల్ అన్నమాట. చలికి ఇలా తయారైపోతాయి వెజిటేబుల్స్ అంతా కూడా. ఆకుకూరలు కూడా ఇలానే తయారైపోయి ఆకులో కానీ కాయలలో కానీ ఇలా నీరు పట్టేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు తయారవుతాయి. ఇదేమో నార్మల్గా ఉన్న చలి తగలకుండా ఉన్న చిక్కుడుకాయలు. ఇదిగోండి. సో ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాము. ఈ చిక్కుడుకాయ అప్పాల రెసిపీ మీకు చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను, తొందరపడకుండా. ఇంకొకటి ఏంటంటే, మనము ఏ కూరగాయలైనా ఫ్రెష్గా వాడినప్పుడు వాటి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఫ్రోజన్ వెజిటేబుల్స్ సంగతి మాట్లాడాలంటే వాటి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఫ్రోజన్ వెజిటేబుల్స్లో నీరు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ చిక్కుడుకాయ స్నాక్ ఐటమ్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్లోనే నేనే అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, పిల్లలకి స్నాక్ లాగా కూడా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, క్రంచీగా అద్దుర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ చిక్కుడుకాయ స్నాక్కి మనం వాడే పదార్థాలు 2 గ్రీన్ చిల్లీస్, హాఫ్ ఆనియన్, కొరియాండర్, పిరికెడు చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. చిక్కుడుకాయలు మాత్రము 1 స్కూప్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ వీటన్నిటిని ఒక డౌ లాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో చిక్కుడుకాయలు మాత్రం మనం సన్నగా వేసుకుంటేనే తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయండి, క్రంచీగా ఉంటాయి. సో చిక్కుడుకాయలు ఈ స్నాక్లోకి తప్పనిసరిగా సన్నగా కట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక దాంతోపాటు సాల్ట్ కూడా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చెక్ చేసుకోండి. సో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోగలరు. సో దీంట్లో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా డౌ లాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే. ఇది ఇలా కాస్త జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం
ఇలా మీడియంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కవర్ తీసుకొని కవర్ పైన కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని, ఇది ఆయిల్ అన్నమాట. ఇలా ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. ఒక చిన్న చిల్లు పెడదాం, త్వరగా ఫ్రై అవుతాయి. సో ఒక మూకుళ్ళలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ని మీడియం ఫ్లేమ్ పైన హీట్ చేసుకొని, ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బియ్యం పిండి చిక్కుడుకాయ అప్పాలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత క్రంచీగా, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకొక విషయం అండోయ్, ఈ అప్పాలు నిలువ కూడా ఉంటాయన్నమాట, 2 నుంచి 3 రోజులు పాడవ్వకుండా. సో ఇవి చిక్కుడుకాయతో చేసిన అప్పాలన్నమాట. బియ్యం పిండి చిక్కుడుకాయలు బెస్ట్ కాంబినేషను. అండ్ టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుంది. ఇంకో చిన్న విషయం అండి, ఈ రెసిపీ నాది కాదు, నా సిస్టర్ ఉంది, వాళ్ళ అత్తగారి ఇంట్లో ఇలా చేస్తారనమాట. సో తను ఒకసారి ఇలా నాతో చెప్తే నేను చేయడం స్టార్ట్ చేశాను. నాకు చాలా చాలా నచ్చింది. మన బ్యాక్యార్డ్లో బోల్డ్ అని చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూర ఇగురు ఇవే బోర్ కొట్టేసి నేను కూడా ఇలా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. టేస్ట్ చాలా బాగున్నాయి. పంటి కింద అలా చిక్కుడుకాయ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంది. ఈ చిక్కుడుకాయలు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే తింటారనుకుంటా, ఇది హిందీ వాళ్ళు ఎక్కువ తినరు. నాకు ఒక హిందీ ఫ్రెండ్ ఉంది, తనకి చిక్కుడుకాయలు ఇస్తే ఏం చేయాలి అని అడిగిందనమాట. ఇంకొకరేమో మేము అసలు తినము, వాళ్ళు బీన్స్ అన్నారు, ఈ చిక్కుడుకాయలని ఈ వెరైటీ బీన్స్ మేము తినము అని అన్నారనమాట. ఒక ఫ్రెండ్ ఏమో ట్రై చేస్తానని తీసుకుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నువ్వులు, ఆనియన్, చిక్కుడుకాయ ఆ 3 అలా పంట కింద తగులుతుంటే డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఎంత చల్లారితే అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇది చూడండి, క్రంచీగా వేయించాను, ఫ్రై చేశాను, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇలా ఉత్తగా తినలేనని అనుకుంటే పెరుగులో కూడా తినండి, పెరుగు నంచుకొని చాలా చాలా బాగుంటుంది.